మనం చూస్తున్నాం అంటే ఓవైపు ఎగ్జిట్ పోల్స్ ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి. ఎవరు చూసినా సరే కాంగ్రెస్ పార్టీకి 150కి మించి స్థానాలు ఇవ్వని పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 50-50 ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ బట్ నేషనల్ వైడ్ మాత్రం ఎక్కడ 150 సీట్స్కి దాటట్లేదు. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి గారి కమెంట్స్ ఎలా చూడాలంటారు? ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి నమస్కారం. రేవంత్ అన్న కాన్ఫిడెన్స్ ఏంటి అంటే ప్రజల నాడి రేవంత్ అన్నకు తెలుసు కాబట్టి. ఎందుకంటే లాస్ట్ టైము అంటే మొన్న జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ మీరు కనుక చూసుకున్నట్లయితే రిజల్ట్ను డేతో సహా ప్రమాణ స్వీకారము ఏంటి ఎవ్రీథింగ్ అన్ని కూడా తను చెప్పున్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా అదే ఉంది. అంటే కేసీఆర్ కన్నా నరేంద్ర మోదీ గొప్ప ఏం చేయలేదు కదా. కాబట్టి అదే లైన్లో ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత దాన్ని అంచనా వేసుకుని రేవంత్ అన్న ముందు నుంచి కూడా ఒక స్టేట్మెంట్ గట్టిగా 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయబోతారు అనే విధంగా చెప్తూ వచ్చారు. కాబట్టి ఆ నమ్మకంతోనే అన్న స్టేట్మెంట్ ఇచ్చుంటారు. సో దక్షిణ భారతదేశానికి ఏ విధంగా అన్యాయం జరుగుతున్నది, ఎట్లా చేస్తున్నారు, ఇవన్నీ విషయాలు వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ అన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాతనే దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ యొక్క రిజర్వేషన్ల వాటిపైన పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ పెద్దలు తర్వాత బీజేపీ పెద్దలు అందరూ కూడా నేను బతికున్నంత వరకు రిజర్వేషన్లు అసలు అది ఎత్తివేసేది ఉండదు, రాజ్యాంగం మార్చను, ఇలాంటి స్టేట్మెంట్లు చెప్పే పరిస్థితికి వచ్చినారంటే ఆ ఘనత రేవంత్ అన్నదే. కాబట్టి ప్రజల నాడి తెలిసినటువంటి ప్రజల మనిషిగా ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చుంటారు అనుకుంటున్నాను. కాబట్టి ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది కాబట్టి తెలంగాణకు సంబంధించినటువంటి అత్యధిక మెజార్టీ స్థానాలు కూడా ఎంపీ స్థానాలు తెలంగాణలో గెలవబోతున్నాము. కాబట్టి మన రాష్ట్రానికి ఒక 4 ఎంపీ స్థానాలు కూడా మన కేంద్ర మంత్రి స్థానాలు కూడా అడుగుతాను అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇవాళ అంటే గతానికి మనము మెరుగ్గా చేసి చూపించినప్పుడే కదా. సో ఎన్నడూ లేని విధంగా తెలంగాణకి ఎక్కువ ప్రయారిటీ ఇవాళ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇస్తుంది. రేవంత్ అన్న నాయకత్వాన్ని బలపరుస్తూ వస్తున్నారు. సో తను కూడా అదే రకంగా తన పని